ఫ్రెండ్స్ ఇప్పుడు మనము యూట్యూబ్‌లో షార్ట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత దానికి థంబ్‌నెయిల్ ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే యూట్యూబ్‌లోకెళ్ళిపోయి ఏ షార్ట్‌కి థంబ్‌నెయిల్ ఎడిట్ చేసుకోవాలో ఆ షార్ట్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత అక్కడ మనకు థంబ్‌నెయిల్ డిస్‌ప్లే అవుతుంది. థంబ్‌నెయిల్ పైన పెన్సిల్ సింబల్ అనేది ఉంది. దాన్ని క్లిక్ చేసుకోవాలి. అలా క్లిక్ చేసిన తర్వాత వీడియోలో ఉన్నటువంటి డిఫరెంట్ థంబ్‌నెయిల్స్ మన కింద డిస్‌ప్లే అవుతాయి. అందులో ఏదో ఒక థంబ్‌నెయిల్ మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ పైన ఏ ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్ అనేది టైప్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ టైప్ చేసుకున్న తర్వాత మనం దాని కింద వచ్చేసి కలర్ కావాలంటే కలర్ మార్చుకోవచ్చు. పైన వచ్చి టెక్స్ట్ అలైన్మెంట్, టెక్స్ట్ డిస్‌ప్లే అండ్ టెక్స్ట్ ఫాంట్ కూడా మనం మార్చేసుకోవచ్చు అనమాట. మార్చుకొని డన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒకవేళ ఫిల్టర్ అనేది చేసుకోవాలి అనుకుంటే కింద 3 సర్కిల్స్ ఉన్నాయి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ ఫిల్టర్ ఆప్షన్స్ వస్తాయి. ఏ ఫిల్టర్ వద్దు అనుకుంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫిల్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మీద క్లిక్ చేసేసి తర్వాత మనకు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకొని టిక్ మీద క్లిక్ చేసి సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది అనమాట.